సర్పంచ్లో మీకు ఐడియా ఉండాలి. గతంలో మన చిన్నతనంలో మనం ఎకరానికి అలా బస్తా ఎత్తుండే సంపత్తి అవుతాం. ఎకరానికి అర బస్తా పోయి అది బస్తా కట్టేది. ఇక మన కౌలు రైతులు అయితే అది కౌలే కదా. ఇప్పుడు నా దగ్గరికి ఒక మనిషి తీసుకొని వెళ్తాను. భూమి ఎత్తుందని సంబంధం లేదు. ఆ భూమి పాడవుతుందా లేకపోతే మంచిగా ఉంటుందా ఏం చేద్దామనే ఆలోచన కాదు. ఎక్కువ మందులు చల్లాలి, ఎక్కువ యూరియా చల్లాలి, ఎక్కువ పొటాష్ డిఏపి కాంప్లెక్స్ అన్ని చల్లాలి. చల్లి బాగా పంట చేయాలి. ఎంత ఉండాలి దాన్ని పిప్పి చేసి దాన్ని సారవంతమైన వడి పెట్టి దాన్ని అంత అడ్డీ చేసి 50 బస్తాలు 40-70 కిలోలు 50 బస్తాలు 55 బస్తాలు 60 బస్తాలు పంట చేయాలి. తర్వాత నేను ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కువ యూరియా వేసి ఎక్కువ కాంప్లెక్స్ వెళ్తే వాస్తవానికి భూమి పాడైంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఏంటంటే సర్పంచులుగా మీరు గ్రామాలలో తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మొన్న చాలా మంది కొంతమంది మీరు పార్టిసిపేషన్ అయ్యారు, కొంతమంది కాలేదు. మొన్న వ్యవసాయ శాస్త్రజ్ఞులు క్లస్టర్ వైజ్ గా సుల్తానాబాద్ మండలం కూడా రైతు వేదికల ద్వారా రైతులకు కొన్ని సూచనలు చేసేది. అంటే మనం ఎప్పుడెప్పుడు ఏ విత్తనం పెట్టాలి, మనం రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులు కూడా వాడాలా, సేంద్రియ ఎరువులు వాడకం తగ్గింది. ఎందుకంటే మన ఊళ్ళలో బర్రెలు, తర్వాత ఆవులు, తర్వాత మనం ఇంట్లు ఇవన్నీ లేవు. మనమే కిరాణా షాపులో పోయి 5 రూపాయలు 10 రూపాయలు పాల ప్యాకెట్ తీసుకోవాలి. 5 ఎకరాలు ఉండాలి వ్యవసాయ భూమి 5 ఎకరాలు ఉండాలి. కానీ మనం 5 ఎకరాలు ఉంటే అంతకుముందు 4 బర్రెలు 5 బర్రెలు ఉంటుండే, 2 ఆవులు ఉంటుండే, 4 ఎద్దులు ఉంటుండే. కానీ 5 ఎకరాల రైతు కూడా ఒక ఎద్దు లేదు, ఒక బర్రె లేదు, ఒక దున్నపోతు లేదు, ఒక గొర్రె లేదు, ఒక మేక లేదు. మనమే పోయి 10 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం.